దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, టీవీ చూస్తున్న వారికి, యూట్యూబ్ చూస్తున్న వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మన పాఠం యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం. ఎవరెవరిచ్చారో సాక్ష్యం, యేసు ప్రభు ఎవరనేది మన ధ్యానాంశం. కొంచెంసేపు మనం ధ్యానం చేసుకుందాం. చాలామంది మరి యేసు ప్రభు ఒక మనిషి అనుకుంటున్నారు, యేసు ప్రభు ఒక సామాన్య మానవుడు అనుకుంటున్నారు, యేసు ప్రభు లేనివాడు అనుకుంటున్నారు, యేసు ప్రభు మరి మనుషులందరికంటే తక్కువవాడు అనుకుంటున్నారు. అది తెలియక మూర్ఖత్వంతో మీరు అట్లా మాట్లాడుకుంటున్నారు, ఆలోచన చేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఎవరో మరి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా మిమ్మల్ని కోరేది ఒకటే, దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి. ప్రార్థన క్రమంగా రోజుకి 3 పూటల ప్రార్థన చేసుకోండి. బైబిల్ని ఎక్కువసార్లు చదివిన వాళ్ళని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. బైబిల్ని మనం చదవాలి. మనకంటే ఎక్కువగా దేవుని వ్యతిరేకులు ఎక్కువ చదువుతున్నారు బైబిల్. మనం కూడా బైబిల్ బాగా చదువుదాం. దేవుని నామానికి ఘనత మహిమ తీసుకొద్దాం. దేవుడి గురించి తెలుసుకోవటమే బాధ్యత. ఒక మాట ఉంటుంది బైబిల్లో, మీకు ఇది ధ్యానాంశంలో కాదు కానీ ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. ఎందుకు మీరు బైబిల్ చదవాలనేది చూపిస్తా. యోహాను సువార్త 17వ అధ్యాయము ఆఖరి వచనం. దయచేసి మీరు కూడా మీ బైబిల్ తీసుకొని చూడండి. 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లునో నేను వారి యందు ఉండునట్లునో వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకనూ తెలియజేసిదనని చెప్పాను. దేవుని నామాన్ని తెలుసుకుంటూ ఉంటే ఈ వాక్య ప్రకారము దేవుని ప్రేమ, యేసు ప్రభువులో ఉంచబడిన ప్రేమ మనలోకి వస్తుంది. యేసు ప్రభు మనలోకే వస్తాడు. దేవుని గురించి తెలుసుకుంటూ మనం ఉంటే కనుక, అంటే బైబిల్ చదువుతూ ఉంటే, యేసు ప్రభు వారు ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఆఖరి మాట చెప్పింది ఏంటంటే, నీవు నా యందు ఉంచిన ప్రేమ. దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు వారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని, ఇంకనూ తెలియజేసి తిని చెప్పాను. దేవుని వాక్యాన్ని బాగా చదువుతున్న వారికి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి, 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, దేవుని ప్రేమ నీలోకి వస్తుంది, నాలోకి వస్తుంది. రెండవది, దేవుడైన యేసు ప్రభు వారే మనలోకి ప్రవేశిస్తాడు, మనలో నివాసం ఉంటాడు. ఆయనతో పాటుగా తండ్రి అయిన దేవుడు కూడా మనతో పాటు ఉంటారని చెప్తున్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును నీ నామమును వారికి తెలియజేసి తిని. తండ్రి, నీ నామమును వారికి తెలియజేసి తిని, ఇంకనూ తెలియజేస్తానని యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారు నీలోకి నాలోకి రావాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని పదే పదే మరి క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే వాళ్ళిద్దరూ మనలోకి వస్తారని రాయబడి ఉంది. అలాగే మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూసినట్టయితే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము. ఒకడు నన్ను ప్రేమించిన యెడల, ప్రేమించిన వాళ్ళే బైబిల్ చదువుతారు. యేసు ప్రభువుని ప్రేమించే వాళ్ళే బైబిల్ చదువుతారు. యేసు ప్రభువుని ప్రేమించే వాళ్ళే బైబిల్ క్రమంగా చదువుతారు. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. మీకు ఒకే మాట చెప్తున్నా, దేవుని మీరు ప్రేమిస్తున్నారా లేదా అనేది ఒక్క మాటలో నేను చెప్పగలను. నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటేనే, క్రమంగా చదువుతూ ఉంటేనే, బైబిల్ రెగ్యులర్గా చదువుతూ ఉంటేనే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. లేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదని అర్థం చేసుకో, జాగ్రత్త పడు.
అర్థం చేసుకో. సర్వశక్తిమంతుడు నీలోకి వచ్చి నివాసం ఉండాలంటే నువ్వు రెగ్యులర్గా బైబిల్ చదవాలి. మన ధ్యానాంశంలోకి వెళ్ళిపోదాం. మన ధ్యానాంశం ఏంటంటే ఎవరెవరు యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు, ఆయన ఎవరో చూద్దాం. యేసుప్రభు ఎవరు, ఆయన గురించి ఏం సాక్ష్యం ఇచ్చారు, ఎవరు సాక్ష్యం ఇచ్చారు చూస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం నుంచి కనుక మనం చదివినట్టయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు యేసుప్రభు గురించి. ఈ భాగంలో యోహాను సువార్త మొదటి అధ్యాయము 15, 16, 17, 18 వచనాల్లో బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలోని మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇది బాప్తిస్మిచ్చి యోహాను యొక్క సాక్ష్యం. ఈయన ఎవరంటే తండ్రి కుడిపార్శ్వన కూర్చునుండే ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, దేవుని కుమారుడు అని బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 29వ వచనంలో అంటున్నాడు, 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు వారిని గురించి ఈ బాప్తిస్మిచ్చి యోహాను మళ్ళా సాక్ష్యం ఇస్తున్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయననియు, నేను ఎవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షం ఒకటకు నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చు వచ్చిందని చెప్పాను. ఇక్కడ ఒక మర్మం మనం అర్థం చేసుకోవాలి. బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు బాప్తిస్మిస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభు వారిని లోకానికి పరిచయం చేయటానికి, యేసు ప్రభు వారిని గుర్తించడానికి ఆయన బాప్తిస్మిస్తూ వచ్చానని చెప్తున్నాడు. ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చు వచ్చి తిని, మరియు యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ పౌరవలే ఆకాశము నుండి దిగివచ్చుట చూసి తిని ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చుట నిలిచుట చూస్తూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను. పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని, మరి పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చే దేవుని కుమారుడని బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఇటువంటి దైవత్వం కలిగిన దేవుణ్ణి, యేసుప్రభు వారిని కించపరిచి మాట్లాడటానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన మెడలో ఉన్న ఒక్క రక్తనాళం కనుక కొంచెం క్లోజ్ అయితే నీకు ఆకాశ నక్షత్రాలు కనపడతాయి. వాటన్నిటినీ కూడా చక్కగా నడిపిస్తున్న యేసు ప్రభు వారిని నువ్వు కించపరుస్తున్నావు, జాగ్రత్త. 5వ అధ్యాయంలో ఇంకొక సాక్ష్యం మనం చూద్దాం. 5వ అధ్యాయంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో, మీరు యోహానునకు కొందరిని పంపితిరి, 33వ వచనం, 5:33. అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను, నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడాలని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచున్న ప్రకాశించిన దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడితే. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేయించు నా క్రియలే
తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. యేసు ప్రభు వారు చేస్తూ వచ్చిన క్రియలే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. కాబట్టి యేసు ప్రభు వారు అంటున్నాడు, నేను చేసే క్రియలు నేను దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చున్నాయి, మీరు నమ్మండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. దేవుడు కూడా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. లేఖనాలను పరిశీలన చేస్తున్న మీకు మనకంటే మతోన్మాదులు ఎక్కువగా పరిశీలన చేస్తున్నారు లేఖనాలు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. 40వ వచనం, అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానల్లరు. మీకు జీవము కలుగునట్లు నా యొద్దకు రానల్లరు. చూస్తున్నారు, బాగానే చూస్తున్నారు, కానీ దెయ్యాలు మనల్ని దేవుడి దగ్గర రాకుండా చేస్తున్నాయి అని చెప్తున్నాడు. మనుషుల వలన మహిమ పొందువాడని కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. దేవుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. ఇది 200% నిజమవుతుంది ఈరోజు. నేను తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చినట్ల వాణ్ణి అంగీకరింతురు. మరి ఒకడు తన నామమున వచ్చినట్ల వాణిని అంగీకరింతురు. వేరే వాళ్ళని అంగీకరిస్తారు కానీ యేసు ప్రభువుని అంగీకరించరు. అది మీకు శాపం. శపింపబడిన వారులారా, మీరు అంగీకరింపరు. దేవుడు ఇస్తున్న సాక్ష్యం, లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం, ఆయన క్రియలు ఇస్తున్న సాక్ష్యము. మీరు అంగీకరింపలేరు, మీరు అంగీకరించరు. అంగీకరించడానికి మీ వల్ల కాదు, మతోన్మాదుల వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి జీవం పొందడానికి వీలు లేదు, అవకాశం లేకోకుండా సాతాను అడ్డుపడుతూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏ సాక్ష్యమో నమ్మరు. నమ్మే మనము ధన్యులము, నమ్ముతున్న నీవు నేను ధన్యులము. ఇంకొక సాక్ష్యం చూద్దాం రండి. మొదటి యోహాను పత్రిక. ఈ సాక్ష్యం శిష్యుడైన యోహాను గారు ఇస్తున్నారు. ఈ సాక్ష్యాన్ని శిష్యుడైన యోహాను గారు ఇస్తున్నారు. ఏమంటే, జీవవాక్యమును గూర్చినది. 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక. జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూసానో అది మీకు తెలియజేయుచున్నాము. అయ్యా, మేమైతే ఆయన పక్కన తిరుగుతూ, ఆయన పక్కన నడుస్తూ, ఆయన పక్కన భోజనం చేస్తూ, ఆయన పక్కన నిద్రపోతూ, ఆయన్ని చాలా దగ్గరగా క్షుణ్ణంగా స్టడీ చేశాం. అదే జీవవాక్యము. జీవవాక్యమైన యేసు ప్రభువారు. జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూసినో అది మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేస్తున్నాము. యేసు ప్రభు వారి గురించి యోహాను భక్తుడు, యోహాను శిష్యుడైన యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. జీవవాక్యమయ్యా యేసు ప్రభు అంటే, జీవవాక్యం శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయనే యేసు ప్రభువారు. ఆయనతో కలిసి మేము భోజనం చేసాం, ఆయనతో కలిసి మేము నడిచాం, ఆయనతో కలిసి మేము నిద్రపోయాం, ఆయనతో కలిసి ప్రసంగాలు చేసాం, ఆయనతో కలిసి ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పుడు చూసాం, ఆయనతో నడిచామని చెప్తున్నాడు.
3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దాన్ని మీకును తెలియజేస్తున్నాము. మేము చూసిందంతా మీకు కూడా తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. మన సహవాసం అయితే తండ్రితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. మీరు గమనించండి, యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం మరి మనం తెలుసుకొని దాని ప్రకారంగా యేసు ప్రభువుని ఆరాధించాలి. ఈయన మొదటి యోహాను పత్రికలో యోహాన్ గారు అంటున్నాడు, ఈయన ఎవరు అనుకుంటున్నారు? 7వ వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి వింటున్న ప్రతి వాడిని పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 9వ వాక్యాన్ని చదువుకుందాం. 9వ వాక్యం మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు ప్రభు అంటే ఎవరో కాదు, ప్రతి మానవుడికి అంటిన పాపమంతా కూడా కడిగివేసే శక్తిమంతుడు. ఆయన రక్తములో శుద్ధీకరణ ఉంది, ఆయన రక్తములో పరిశుద్ధత ఉంది, ఆయన రక్తములో పవిత్రత ఉంది. ఆయన రక్తముతోనే మనం శుద్ధులం కాగలము, వేరే విధంగా మనం శుద్ధులం కాలేము. 10వ వచనం చూడండి, మనము పాపము చేయలేదని చెప్పుకొని యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇది యోహాను గారు, శిష్యుడైన యోహాను గారు ఇచ్చిన సాక్ష్యం. శిష్యుడైన యోహాను గారు ఇచ్చిన సాక్ష్యము బలమైనది. ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వారు జీవవాక్యమై ఉన్నాడు, ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు, ఆయనతో పాటు మేము కలిసి తిరిగాం, అదిగో ఆయనతో పాటు మేము ఉన్నాం. ఆయన రక్తము 9వ వచనంలో ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయునని చెప్తున్నాడు. యోహాను గారు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూసాం. మొట్టమొదట బాప్తిస్మిచ్చు యోహాను సాక్ష్యం మనం చూసాం. తర్వాత యేసు ప్రభువు చెప్తున్నారు, నేను చేసిన క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 3వదిగా ఆయన లేఖనాలే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. 4వదిగా మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన శిష్యుడైన యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఈయన దేవుని కుమారుడు, ఆయన కుమారుడైన యేసు రక్తము, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయములో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయములో 4వ వచనం నుంచి చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. 5వ వచనం, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. నమ్మిన వాళ్ళే లోకాన్ని జయించిన వారు. 6వ వచనం, నీళ్ల ద్వారానో రక్తము ద్వారానో వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడు మన ప్రభు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన ప్రభు నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చాడు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు.
7, 8 వచనాలు. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేది రక్తము, నీళ్ళు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే, యేసు ప్రభువారు ఆత్మై ఉన్నాడు, యేసు ప్రభువారు వాక్యమై ఉన్నాడు. యేసు ప్రభువారు సిలువ వేయించుకోవాలంటే మరి శరీరాన్నే ధరించుకోవాలి. ఒకవేళ ఎవరైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే శరీరం ఉన్న వాళ్ళకే పనిష్మెంట్ ఇవ్వగలరు, కానీ శరీరం లేని దేవునికి మరి ఎవరు పనిష్మెంట్ ఇవ్వలేరు. కాబట్టి మన ప్రభు పవిత్రుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, వాక్యమై ఉండి శరీరాన్ని ధరించుకున్నాడు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో మీరు ఒక మాట చూసినట్టయితే 2వ అధ్యాయము 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. కాబట్టి ఈ 9వ వచనంలో నీకు అర్థం కావాలి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు, ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు. ఇది అండర్లైన్ చేసుకోండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడిన యేసు, దూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడిన యేసు. కాబట్టి ఆయన దూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడ్డాడు, మనిషిగా చేయబడ్డాడు. ఆకారమందు మనిషినిగా కనపడి ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను, ఖాళీగా చేసుకునేను. మరియు ఆయన ఆకారం మందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామునకు పైనామును ఆయనకు అనుగ్రహించును. యేసు ప్రభువుని దూషిస్తున్న వాళ్ళు, ద్వేషిస్తున్న వాళ్ళు కూడా ఒక రోజున వంగాలి. వాళ్ళు మోకాళ్ళు వంగాలి, వాళ్ళ నాలుక దేవుణ్ణి స్తుతించాలి. అది కంపల్సరీ జరిగి తీరుతుంది. ఎవరైతే తిడుతున్నారో, మరి భక్త్ సింగ్ గారు కూడా మరి దేవుణ్ణి దూషించారని ఆయన సాక్ష్యం మేము విన్నాం. అలాగే బైబిల్ కూడా కాల్చారని విన్నాం. అటువంటి దైవజనుల్ని మరి దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే నువ్వు అలాంటి కోవలో ఉన్నావు, కానీ దేవుడిని ఎదిరిస్తున్నావు, కానీ ఒక రోజు వస్తుంది, దేవుడికి లోబడాల్సిన రోజు వస్తుంది, మోకాళ్ళు వేయాల్సిన పరిస్థితి వస్తుంది నీకు. ఆ రోజున సిగ్గుపడుకోకుండా మరి ఉండాలంటే ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడి దేవుని సన్నిధికి వస్తే మంచిది. ఆఖరి సాక్ష్యం మనం విందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చివరి సాక్ష్యం మనం విందాం. 9వ వచనం, మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని సాక్ష్యం చూడండి, దేవుడు కుమారుడు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నవాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించి ఉన్నాడు, దయచేసెను. దేవుని సాక్ష్యము, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము
ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. దేవుని సాక్ష్యము, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. కాబట్టి ఈ మాట నేను ముగిస్తున్న, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా పిల్లలందరికీ కూడా జీవము కలిగి, నిత్య జీవం కలిగి, పరలోకానికి వారసులై నీ రాజ్యములో, దేవుని రాజ్యములో మేమందరం ఉండాలని కోరుకుంటూ, ఈ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ప్రార్థన టీవీ ఫ్యామిలీని కూడా మీరు ఆశీర్వదించమని, మా సహవాసాన్ని జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.